హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు నేను ప్రిపేర్ చేయబోయే ఫుడ్ చూడండి. ఆనపకాయ కూర. ఆనపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. దానికి కావాల్సినవి ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు. ఆయిల్ వేసుకుంటున్నాను 2 స్పూన్ వరకు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటాం. కొంచెం కరివేపాకు వేసుకుంటాం. చూడండి, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ముక్కలు చూడండి, ఇలా ఉడకబెట్టుకుంటున్నాను కూరని. చూడండి, ముందుగా కడిగేసి పక్కన పెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకుంటున్నాను. ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే శనగపప్పును ఇది ఉడికిపోతుంది. దానిలో పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్ కొంచెం వేస్తున్నాను. కారం 1/2 టీ స్పూన్, వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, ఆనపకాయ కూరలో పెద్ద సైజు టమాటాను వేసుకుంటున్నాను. మధ్యలో వేసుకొని కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఇంకా నీళ్ళు వేయని అవసరం లేదు. ఆనపకాయకు చూడండి ఎంత నీరు వస్తుందో. నేను అసలు నీరే వేయలేదు. చూడండి నీరు ఎలా వస్తుందో. ఆ నీరుతోనే సరిపోతుంది ఆనపకాయ కూర. చూడండి, కుక్కర్ మూత పెట్టేశాను. కుక్కర్ విజిల్ అయిపోగానే కూర ఉడికిపోతుంది. చూడండి, ఆనపకాయ కూర రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ ఉంది. ఆనపకాయ షుగర్ ఉండేవాళ్ళు, బీపీ ఉండేవాళ్ళు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన బాడీకి వాటర్ వస్తుంది. చూడండి, నీరు వస్తుంది ఇంట్లోనే. చూడండి, ఆనపకాయ తినడం వల్ల చాలా మంచిది. హెల్దీ ఫుడ్ ఇది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తింటే. చూడండి ఎలా ఉడుకుతుంది. ఇది ఎంత ఉడికించుకున్నా కూడా వాటర్ ఎక్కువగా వస్తుంది ఆనపకాయ. అందుకే మనం ఎక్కువ ఆనపకాయ తినడం వల్ల మన ఒంటికి నీరు ఎక్కువగా వస్తుంది. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆనపకాయ కూర తింటే మంచిది. ఆనపకాయ కూర రెడీ అయిపోయింది. చూడండి, ఇది ఒక బాక్స్లో తీసుకొని డిష్లో రెడీ చేసుకుంటాను. ఓకేనా? ఎవరికైనా ఆనపకాయ కూర నచ్చినా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.